వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే భారీ బిగ్ అప్డేట్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 2,000 రూపాయల పెన్షన్ డబ్బులను ప్రతి నెల తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, ఇక ఎవరైతే వికలాంగులు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్గా తాజాగా జరిగినటువంటి తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కింద పెట్టేందుకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికలకు ముందే లేదంటే ఎన్నికల తర్వాతనైనా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి, ఏ తారీఖు నుంచి ఆ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏర్పడిన సందర్భంగా మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి చీరలు కూడా ఈ నవంబర్ నెలలోనే ఆ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక మహిళలకు ఆ చీరలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి 2,500 రూపాయల డబ్బులు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం మీరు చేయాల్సిన పని అంటే వీడియోని లాస్ట్ వరకు చేతి చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, వీడియోని లైక్ చేయడం ద్వారా, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు 4,000 రూపాయలు, 6,000 రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ నవంబర్ నెలలో కూడా మళ్ళనైతే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ నిరాశనైతే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెల 23, 28 తారీఖు నుంచి మళ్ళనైతే అక్టోబర్ నెల పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తిరిగి మన తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం అయితే మనమైతే చూసుకోవచ్చు. ఇక ఈ నెల చివరి ఆఖరిలోపే క్యాబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మహిళలకు 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి అన్న దానిపై మనకి తాజాగా వారంలోనైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయితే ఉంది. ఇక అప్పుడైతే 2 కొత్త పథకాల కింద తేదీ ఫిక్స్ చేసి ఆ 2 కొత్త పథకాలని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.